హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాహుబలి ది ఎపిక్ వస్తుంది, మరి ఎట్లా ఉంది మీకు ఫీలింగ్? ఫీలింగ్ ఏంటంటే 2015 లో వచ్చినటువంటి బాహుబలి, మళ్ళీ 2017 లో వచ్చినటువంటి బాహుబలి 2 రెండు కలిపి వస్తున్నాయి. సో ఖచ్చితంగా జనాలకి ఫుల్ మీల్స్ అనమాట. బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా చరిత్ర మారింది. మీరే గుర్తు పెట్టుకోండి, తెలుగు సినిమా చరిత్ర మారింది. ఎలా మారిందంటే అంతవరకు పాన్ ఇండియా అనేది చాలా మంది తెలియదు, మేబీ ఉండొచ్చు, కానీ అంతవరకు తెలియదు. ఆ తర్వాత పాన్ ఇండియా అనేది చాలా పాపులర్ అయిపోయింది. తర్వాత ప్రభాస్ గారు రేంజ్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్కి వెళ్ళిపోయింది. సో అలాంటి సినిమా రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరం ఆదరిద్దాం. తెలుగు వాడికి ఆదరించు, తెలుగు సినిమా అభిమానికి ఆదరించు, తెలుగు వాడికి ఆదరించు. ఫ్యాన్ ఏ హీరో ఫ్యాన్ పక్కన పెట్టి. అయితే బాహుబలి సినిమా, బాహుబలి 2 రెండు కలిపి 3 గంటల 45 నిమిషాలు సంథింగ్ ఏదో ఉంది అని చెప్తున్నారు. అయితే మరి ఇంత పెద్ద సినిమాని ఇంత స్ట్రీమ్ చేయడం కరెక్టేనా? అంతే ఇంత కట్ చేశారు కదా, మరి మెయిన్ పార్ట్లు ఏమైనా లేచిపోతాయంటారా? అబ్సల్యూట్లీ కరెక్ట్. మెయిన్ పార్ట్లు ఏం లేవండి. దాదాపు మా అయితే ఏదైనా ఒక సీన్ దాని వల్ల ఏం సినిమా టర్న్ అవ్వదంటే అది తీసేస్తారు. ఓన్లీ టర్నింగ్ పాయింట్స్, మెయిన్ సీన్స్, ఈ డైలాగ్ ఉంటే జనాలకు అర్థమవుతుందని చెప్పే పాయింట్లు మాత్రమే ఉంచుతారు. అయితే ఓకే. అయితే బాహుబలిలో లాస్ట్ ఫైట్ ఒకటి అరగంట ఉంటది, అవును. బాహుబలి 2 లో కూడా అదే అరగంట ఉంటది. మరి గంట సేపు ఈ రెండు ఫైట్లే ఉంటే ఎలా? సినిమాకి ప్లస్ పాయింట్ ఆ రెండు ఫైట్లే అండి చెప్పాలంటే. బాహుబలి 1 లో లాస్ట్ 45 మినిట్స్ అంతా ఫైట్ ఉంటుంది. ఆ ఫైటే మెయిన్ సినిమాని టర్న్ చేసేది. మీరు అక్కడ ఫైట్ చూస్తారు, కానీ ఫైట్ లో ఉండే మెయిన్ సన్నివేశం మీకు తెలుసా? చెప్పాలంటే అక్కడ రాజమౌళి గారు ఒక వర్డ్ చెప్తారు. అక్కడ శత్రువులు కాలకేడు ఎడుగుతారు వచ్చి మనల్ని కంచుకోట పలగొట్టినప్పుడు అక్కడ ఉన్న సైనికుడు రక్తం ఏర్లై పక్కకి వెళ్ళిపోతాడు, పారిపోతాడు నొప్పులు. కానీ అక్కడ ఒక చీకటిలో వెలుగు నింపాలని చెప్పేసి బాహుబలి ఏదైతే డైలాగ్ చెప్తాడో, మా సేన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా శత్రు బలగం పెద్దడనుకోవడం మరణం, రణరంగంలో చావు కన్నా పెరిగితంతో బ్రతికుండడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదుట నిలబడి నవ్వుతూ దిగుస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదల కింద పాతకుండా వెనుచూపి పారిపోవడం మరణం అని ఒక చీకటిలో వెలుగు నింపినట్టు ఒక డైలాగ్ వదులుతాడు. ఆ డైలాగ్ వదిలిన వెంటనే ఎవరైతే సైనికుడు రక్తం ఏర్లై పారుతుంటుందో నొప్పి అనే మాట మర్చిపోయి శక్తి అనే ఒక పదాన్ని గుర్తు తెచ్చుకొని మళ్ళీ సైన్యంలో పోరాడాలని పోతాడు. రక్తం ఏర్లై పారుతున్నాగా నేను పోరాడాలని చెప్పేసి పోతాడు. సో ఆ విధమైనటువంటి మాటలు అక్కడ మీరు చూడాలి, ఫైట్ కాదు అక్కడ. సో అదొకటి. ఇప్పటికీ నాకు ఒక క్వశ్చన్ అండి, ఇప్పటికి నాకు క్వశ్చన్ ఏంటంటే, మీరు అందరూ బాహుబలి 1 చూసిన తర్వాత కట్టప్ప బాహుబలి అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ ఉండేది. కానీ నాకు వచ్చిన క్వశ్చన్ ఏం తెలుసా? మా సేన ఏది మనం డైలాగ్ లో మన తల్లిని అవమానించిన నీచుడు మన కళ్ళెదుట నిలబడి నవ్వుతూ దగ్గర చూస్తుంటే వాడి తలనరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం అనే డైలాగ్ లో ఒక బాణం వచ్చి ప్రభాస్ ఇక్కడ గుచ్చుకుంటుంది. ఆ గుచ్చుకున్న బాణం ఎవరిది? కాలగేడి దగ్గర బాణాలు లేవు, ఉందా? లేవు. కాలగేడి దగ్గర ఏమన్నా రాళ్ళు రప్పలు గుట్టలు తప్ప ఏం లేవు. వాడి జస్ట్ ఆ రక్తాన్ని మాంసాన్ని తినిపోవడం తప్ప ఏం లేదు. అంతా మొరటగా ఉండే కాలగేడి దగ్గర బాణాలు వేసే టెక్నాలజీ అప్పట్లో లేదు, అవునా కదా? ఆ టెక్నాలజీ వాడు వాడలేదు అప్పుడు, అంటే వాడి దగ్గర లేదు. కాలగేడి దగ్గర అంత రాడ్ క్యాండిడేట్ కాలగేడు. బాణం ఎవరు వేసింది ప్రభాస్ కి? ఏమో ప్రభాస్ వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా పడిపోయినప్పుడు ప్రభాస్ సైడ్ ఉన్న వాళ్ళు అస్సలు వేరు. ఎవరేసారు చూపించారా? లేదు. ఈ క్వశ్చన్ కి ఇదే ఇప్పటికి నేను వీలైతే రాజమౌళి గారు కూడా పంపండి వీడియో ఎవరు అని చెప్పేసి. ఆ టాపిక్ మీద బాహుబలి 3 వచ్చే ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంది. ఇది నేను కనిపెట్టా. ఇప్పుడు జపాన్ లో ఏదో కనిపెడుతుంది, నేను కనిపెట్టా. ఆ బాణం వేసింది ఎవరు? రాజమౌళి గారు దయచేసి చెప్పండి ఆన్సర్ దీనికి. ఆ బాణం వేసింది ఎవరు? ఆ బాణం వేసిన వ్యక్తి ఎవరు తెలియాలి, అంతే. అది ఓకే. సో బాహుబలి 1, 2 రాబోతుంది, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా బాహుబలి 3 అవును, చేస్తారని చెప్పేసి చెప్తాను. అవును, బాహుబలి ఛాన్స్ ఉందా? ఉంది. బాహుబలి 3 ఉంది. ఒకవేళ బాహుబలి 3 ఉంటే ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా రావడానికి మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. మరి అది ఎప్పటికి వస్తుంది? అది ఇంకా టైం పడుతుంది, 5 years పైన పడుతుంది. బాహుబలి సినిమా అంటే మామూలు విషయం కాదండి. మళ్ళీ ఆ రకమైన టెక్నాలజీ వాడాలి. అతను తెచ్చిన టెక్నాలజీ కూడా జపాన్ నుంచి తెచ్చాడు. గ్రాఫిక్స్ కార్డు కూడా చెప్పాలంటే మన రాజమౌళి గారు ఎవరి దగ్గర లేదు ఆ టెక్నాలజీ. మన రాజమౌళి గారు కూడా ఈ స్టోరీని యూపీఎస్సీ బుక్స్ దగ్గర నుంచి బుక్స్ లో చదివి తీసుకొచ్చారు. ఈ స్టోరీ బాహుబలి 1 ఎక్కడ లైబ్రరీకి వెళ్ళి యూపీఎస్సీ బుక్స్ చూస్తే అక్కడ బల్లాల దేవన క్యారెక్టర్ వచ్చింది. ఆ క్యారెక్టర్ నుంచి డిస్ప్లే చేసుకుంటూ మొత్తం ఇలా టీగా మొత్తం లాగి తీసుకొచ్చారు. సో అదనమాట బాహుబలి. ఖచ్చితంగా మళ్ళీ చూడండి. ఖచ్చితంగా బాహుబలి 1, 2 బాగుంటుంది సినిమా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.